ఇక మన సారు మళ్ళా ఢిల్లీకి పోతాడట. ఇగో అయ్యో ఏడుకో వేరే దేశం పోతున్నాడంట. 3 రంగుల జెండా దేశం పోతున్నాడు. మళ్ళీ టూర్ పోతున్న సీఎం సారు, సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారే. ఓకే, 3 దేశాలు 12 రోజులు. 13న రాత్రి ఆస్ట్రేలియాకు టూరు. 4 రోజుల తర్వాత 18న సింగపూర్ వెళ్ళనున్న రేవంత్ రెడ్డి. 19న వెళ్ళి 5 రోజుల పాటు స్విట్జర్లాండ్లో దావోస్లోనే సీఎంతో పాటు శ్రీధర్ బాబు, జయేష్ రంజన్. మళ్ళీ ఏం పోతున్నారయ్యా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్లలో దేశాలలో ఆయన పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 13వ తేదీన ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీని పరిశీలించనున్నారు. ఏం పరిశీలిస్తారు? ఇప్పుడు వాళ్ళు అక్కడికి పోయి పరిశీలించేది ఏముంటుంది? తెలంగాణకు సంబంధించి ఇక్కడ పరిశీలించాలంటే బొచ్చడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించేది ఏముంటుందా? ఏందట? పరిశీలించి సలహాదారుడు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండి సోనీ బాలా, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 13వ తేదీన రాత్రి సీఎం బృందం ఆస్ట్రేలియాకు బయలుదేరి 14, 15, 16, 17 4 రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే గడపనుంది. ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటనకు వెళ్తుంది. అక్కడి నుంచి షాపింగ్ మాల్స్ అయిన క్రీడా ప్రాంగణాల నిర్మాణాలపైన అధ్యయనం చేయనున్నారు. వామ్మో, వీళ్ళు పిహెచ్డీలు చేసి వీళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ తెస్తారు. వావ్, సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది వార్త. అదేవిధంగా సింగపూర్లో జరగనున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సులో సీఎం మరియు మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు 3 రోజులు ఆ సదస్సులో పాల్గొననున్నారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక 13వ తేదీన రాష్ట్ర బృందం ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. అంటే దాదాపుగా మన ముఖ్యమంత్రి తెలంగాణలో ఉంటలేడు. ఇక తెలంగాణ నుంచి సారు పోతున్నాడు అన్నట్టు. సో మొత్తానికి 13 అర్ధరాత్రి ఆస్ట్రేలియాకు పోతాడు. ఇంకెన్ని రోజులునే? 13 అంటే 10 రోజులు. అమ్మయ్యా, తెలంగాణ ఊపిరి పీల్చుకో. 10 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది తెలంగాణ. పోయి రానిర్రి ముఖ్యమంత్రి. తొందర పోరాదు, రేపే పోరాదు బాంచన్, రేపు పోయి ఏం కాదు. మా ముఖ్యమంత్రి ఖర్చైనా మంచిదే కానీ పోయిరా. ఎందుకు అంటే తెలంగాణలో ఇక్కడ ఉండి మా పేద బతుకులు బట్టి విద్యాశాఖ మంత్రి నీ దగ్గరే ఉంది, దాని మీద సమీక్ష లేదు. రాష్ట్రంలో హోంశాఖ నీ దగ్గరే ఉంది, దాని మీద సమీక్ష లేదు. మున్సిపల్ శాఖ నీ దగ్గరే ఉంది, దాని మీద సమీక్ష లేదు. దేని మీద సమీక్ష లేనప్పుడు ఎందుకండి ఇది? పోయిరానిర్రి. పోతే అడిగిపోతే ఆ కథ ఏందో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవం కూడా మనకు కూడా తెలుస్తుంది కదా. ఇక రిజర్వేషన్లు